హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెరైటీస్ ఏంటో చూసేద్దామండి. ఈరోజు అయితే నాకు వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు, నేనే తీసుకుంటున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పటికైతే టైం వచ్చేసి 1:34 అవుతుంది. ఒక ఆర్డర్ ఉంది, అన్నీ వెళ్ళిపోయినాయి. మేడం లేట్గా చెప్పారు, 2:30 అయినా పర్వాలేదు ఫుడ్ పంపించమన్నారు. ఇంకా అలానే సెండ్ చేసిన ఆర్డర్స్ కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసిందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది అనేసి అయితే ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసింది. సో ఇది ఎందుకు లేట్ అయిందంటే ఆ మేడం వచ్చేసి 10:30కి అయితే మనకి ఇన్ఫామ్ చేశారు. ఈ ఆర్డర్స్ అయిపోయాక మీరు కుక్ చేస్తారంటే పర్వాలేదు అని అయితే అన్నారు. సో అందుకనే డిలే అయింది. ఈ 2కి ఇవ్వమన్నారు, 2:30 అయినా పర్వాలేదు అన్నారు. బట్ టైం అయితే 1:30 అయింది కదా, 1:38 అవుతుంది. మేడం వాళ్ళు వచ్చేసి ఇది ఫస్ట్ టైం కాదండి మన దగ్గర ఆర్డర్ తీసుకోవడం. ఆల్రెడీ 2-3 టైమ్స్ తీసుకున్నారంట. పికిల్స్ కూడా తీసుకున్నారంట. చాలా బాగా నచ్చి ఉమా గారు లేట్ అయినా పర్లేదు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి, ఏం కాదు. అండ్ రెస్టారెంట్స్లో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మీ దగ్గర టేస్ట్ బాగుంటుందని అయితే ఆర్డర్ మార్నింగ్ ఆర్డర్ అయితే చెప్పి మార్నింగ్ 9కి ఒక ఆర్డర్ ఇవ్వాల్సింది ఉందండి. నిమ్మకాయ పులిహోర అలానే ఎగ్ దమ్ బిర్యానీ. సార్ వాళ్ళు వరంగల్ నుంచి వచ్చి కేబిహెచ్పిలో స్టే చేస్తారు. లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మన దగ్గర అయితే ఫుడ్ తీసుకుంటున్నారు. లాస్ట్ మంత్ కూడా అడిగారు, బట్ బాబుకి వ్యాక్సిన్ ఉందని అయితే పాప నేను ఇవ్వలేకపోయాను. ఈసారి అయితే ఇచ్చాను. సార్ వాళ్ళకి అయితే పులిహోర మాత్రం కొంచెం కస్టమైజేషన్ చేయించుకున్నారు. నేను చేసినట్టు వద్దన్నారు, వాళ్ళు అల్లం ఎండుమిర్చి వేసుకోరంట. అలానే చేసి ఇచ్చాను వాళ్ళకి కావాల్సినట్టు. ఇంకా పేపర్ ప్లేట్స్ కూడా పెట్టమంటే ఒక్కొక్కసారి నా దగ్గర ఉంటాయి నేను పెడతాను, ఒక్కొక్కసారి లేవని చెప్పేస్తాను, పర్లేదు అంటారు. ఈసారి అయితే కొద్దిగా పెద్దగా పార్సిల్ లాగా కట్టలా తీసుకున్నాను. సో అవి పెట్టే. ఇంకా చికెన్ ఫ్రై కూడా కొండాపూర్ నుంచి 1 kg ఫ్రై కావాలని ఆర్డర్ వస్తే అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ మేడం వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటారు, చాలాసార్లు తీసుకున్నారు. ఆ మేడం వచ్చేసి మష్రూమ్ పులావ్ ఒక 2 మెంబర్స్కి, అలానే చికెన్ కర్రీ బగారా రైస్ ఒక 3 మెంబర్స్కి, అలానే సేమియా పాయసం ఒక 1 లీటర్ కావాలి అన్నారు. వాళ్ళు కూడా చేశాను. ఫుడ్ అయితే చాలా బాగా నచ్చిందని ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. అలానే మా హస్బెండ్ కూడా పాయసం అవి ఇష్టమని క్యారేజ్ పంపించాను. వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. మీకు కూడా ఇలా హోమ్లీ ఫుడ్ కావాలి అంటే మన ఉమాస్ కిచెన్లో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.